16వ శతాబ్దంలో భక్త కవి తులసీదాస్ రాసిన 40 పద్యాల హనుమాన్ చాలీసా చదివితే భయం పోగొట్టి ధైర్యాన్ని, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా రోజు పఠించడం ద్వారా చెడు, ప్రతికూల శక్తి మనపై అస్సలు పడదు. అలాగే మన మనసులో ఉన్న భయం అనేది తొలగిపోయి ధైర్యం అనేది చాలా పెరుగుతుంది. అంతేకాకుండా మన జీవితంలో వచ్చే అడ్డంకులు కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ఆత్మల వంటి అదృశ్య శక్తుల నుంచి కూడా రక్షణ అనేది పొందవచ్చు. అలాగే మానసిక ప్రశాంతత కోసం హనుమాన్ చాలీసా అనేది మనం రోజు పఠించాలి. అది సంకేతాలను నివారించి బలాన్ని, ఆరోగ్య సానుకూల శక్తిని ఇస్తుందని ప్రజలు విశ్వాసగాఢంగా చాలా నమ్ముతారు. అంతేకాకుండా హనుమాన్ చాలీసా అనేది రోజు పఠించడం ద్వారా ఆ శ్రీరామ అనుగ్రహం అయితే ఉంటుంది. ఎందుకంటే హనుమంతుని కీర్తించడం ద్వారా ఆ శ్రీరామచంద్రుడి కృప అనేది తొందరగా ప్రాప్తిస్తుంది అని చెప్పేసి భక్తులు చాలా విశ్వాసంగా అనేది నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా మన ఆరోగ్య స్థితి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అనారోగ్యాల నుంచి తొందరగా ఉపశమనం అనేది కలుగుతుంది హనుమాన్ చాలీసా రోజు పఠించడం ద్వారా. అంతేకాకుండా ధైర్య సాహసాలు, మనకి జీవితంలో చాలా కష్టమైన సమస్యలు అయితే ఎదుర్కొంటాము. చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటాము. ఆ కష్టమైన పరిస్థితులు అనేది ఖచ్చితంగా దూరం అవుతాయి. అలాగే వాటితో పాటు మనకి ఆత్మవిశ్వాసం అనేది కూడా పెరుగుతుంది. ఏదైనా చెడు శక్తులు కానీ, లేదంటే మనలో ఏదైనా భయం ఉన్నా, ఆందోళనలు ఎన్ని ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా చాలా దివ్య రక్షణగా అనేది లభిస్తుంది. సో ప్రతిరోజు హనుమాన్ చాలీసా అనేది పఠించడం లేదా పారాయణం చేయడం వలన మనం రోజు చేసే పనిలో ఏదైనా ఆటంకాలు ఉన్నా కానీ ఇవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి.